అండి. వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్. ఈరోజు మనము బగారా రైస్‌లోకైనా, వైట్ రైస్‌లోకైనా, రోటీకైనా, పుల్కాకైనా దేనికైనా అద్దిరిపోయేటట్టు ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి కూడా సూపర్బ్ కాంబినేషన్‌లో ఉండే గుత్తి వంకాయ మసాలా కర్రీ చేసేసుకుందామండి. ఇదైతే మా అత్తమ్మ స్టైల్. నేనైతే ఇది రాసుకొని మరీ చేసేసాను. వేడి రైస్‌లోకి తింటే మాత్రం సూపర్బ్‌గా ఉంటుంది. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఓకే. మనమైతే ఒక 2 పెద్ద ఉల్లిగడ్డల్ని పేస్ట్ చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. దీనికన్నా ముందే మనకి ఈ కర్రీలోకి నువ్వులు, పల్లీల పొడి అవసరం ఉంటుంది. అలాగే కాస్త కొబ్బరి గసాల పొడి కూడా అవసరం ఉంటుంది. సో, నేనైతే అవి ఫస్టే చేసి పక్కకు పెట్టాను. ఎందుకంటే వాటికి తడి తగలొద్దు కాబట్టి. ఇప్పుడైతే 2 పెద్ద ఉల్లిగడ్డలు తీసేసుకొని వీటిని మంచిగా పేస్ట్ చేసేసుకుందాము. చూడండి ఇలా పేస్ట్ పట్టుకున్నాక ఇందులో నుంచి మనం ఒక కొంచెం సగం వరకు తీసేసి పక్కకు పెట్టేసేయాలి. చూడండి ఒక సగం వరకు ఉంచేసాను నేను ఉల్లిగడ్డ పేస్ట్‌ని. ఇప్పుడు ఇందులోనే మనకి కావాల్సినవన్నీ యాడ్ చేసేసుకుంటామండి. సో, మాక్సిమం ఇక్కడే మనం యాడ్ చేస్తాము. నేనైతే ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నాను. మీరు ఒకవేళ కారం తక్కువగా తింటారు అనుకుంటే మాత్రం మీ రుచికి సరిపడా యాడ్ చేసేసేయండి. అండ్ అలాగే సాల్ట్ కూడా మీ టేస్ట్‌కి సరిపడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 1 టీ స్పూన్ అలా యాడ్ చేస్తున్నాను. తర్వాతకి మనం అడ్జస్ట్ కూడా చేసేసుకోవచ్చు. కాస్త కూర ఉడికేటప్పుడు. అలాగే నేను ఆల్రెడీ ముందే పట్టేసుకొని పెట్టుకున్నానన్నాను కదండీ పొళ్ళు. సో, ఒక టీ స్పూన్ వరకు నువ్వుల పల్లీల పొడి యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే ఒక టీ స్పూన్ వరకు కొబ్బరి గసాల పొడి కూడా యాడ్ చేస్తున్నానండి. అండ్ అలాగే ఇందులోకి ఒక ధనియాల పొడి కూడా ఒక టీ స్పూన్ అలా యాడ్ చేస్తున్నాను. వీటన్నిటితోటి మనకు మంచి టేస్ట్ అనేది వస్తూ ఉంటుందండి. సో, ఈ పొడులు మనం ముందే పట్టి పెట్టుకున్నామనుకుంటే మనకు అన్ని కర్రీస్‌లోకి కూడా యూజ్ అవుతది. అండ్ ఇందులోకి అలాగే ఒక కొంచెం చిటికెడంత గరం మసాలా, ఒక పావు టీ స్పూన్ అంత గరం మసాలా యాడ్ చేసేసాను. ఇందులోకి ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాము. అండ్ కొంచెం షుగర్ కూడా యాడ్ చేద్దామండి. కాస్త వంకాయ కాబట్టి నామ్ లాగా ఇట్లా డిఫరెంట్‌గా అనిపిస్తుంటది కదా! సో, దానికోసం ఒక కొంచెం పావు టీ స్పూన్ అలా షుగర్ యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులోకి కొంచెం పసుపు. ఓకే. ఇప్పుడు ఇందులోకి అన్నీ మనం యాడ్ చేసామండి. ఉప్పు, కారం, పొడులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ. అండ్ అలాగే లాస్ట్‌లో కొంచెం నేను ఆల్రెడీ ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందే నానబెట్టేసుకొని పక్కకు పెట్టాను. సో, దాని వాటర్‌ని కొంచెం యాడ్ చేస్తున్నాను. సో, దీన్ని మంచిగా పేస్ట్ చేసేసుకుందాం ఇప్పుడు. అండి ఈ విధంగా మనకి మంచిగా పేస్ట్ అయితే అయిపోతుంది. సో, దీన్ని మనం ఇప్పుడు మనకి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకుంటాం గదా! వంకాయలు అందులోకి స్టఫింగ్ లాగా పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకుంటాం కదండీ వంకాయల్ని. నేనైతే ఒక పావు కిలో వంకాయలు అలా తీసేసుకున్నాను. అండ్ ఇలా 4 పార్ట్స్ లాగా కట్ చేసేసానండి. ఇందులోకి మనము ఆల్రెడీ పేస్ట్ చేసేసుకున్నది స్టఫ్ చేసేసుకోవాలండి ఇలా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు వేడి వేడి అన్నంలోకి తింటే మాత్రం అద్దిరిపోతుంది. చపాతీలోకైనా చాలా అంటే చాలా బావుంటుందండి. వేడి అన్నంలోకి మాత్రం చాలా అంటే సూపర్ ఇంకా. అసలు మళ్ళీ ఏదన్నా ఒకేషన్స్ ఉంటాయి గదండీ! ఫ్యామిలీలో ఫంక్షన్స్ అలా చిన్నగా వెజిటబుల్ వంట చేయాలనుకున్నా, ఇది ప్రిఫరబుల్ అని చెప్పొచ్చు. అంత బావుంటుందండి. సో, ఎప్పుడు చేసేలాగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు. నచ్చుతుంది. నచ్చకపోయినా, నచ్చినా ఒక్కసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేసేయండి. ఓకేనా అండి? సో, వీడియో మాత్రం ఫుల్‌గా చూస్తూ ఉండండి. నా ఛానెల్‌ని కూడా మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. హ్మ్. సో, ఇలా అంతా మనం అన్ని వంకాయలకు కూడా స్టఫ్ చేసేసుకొని పెట్టుకోవాలి. సో, ఇలా అన్నీ స్టఫ్ చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుందండి. కాస్త ఎక్కువనే పడతది ఈ కర్రీకి. సో, 2 టేబుల్ స్పూన్స్ అలా యాడ్ చేసేసుకోండి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టీ స్పూన్ అలా ఆవాలు యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, కాస్త ఇంగువ అండ్ అలాగే ఒక పెద్ద ఉల్లిగడ్డని ఇట్లా చిన్నగా కట్ చేసుకున్నామండి. ఇవి కాస్త గోలాలి. అండ్ ఇందులోకి అలాగే ఒక 2, 3 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, అలాగే కాస్త పోపులోకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేయండి. టేస్ట్ బావుంటుంది.
ఉల్లిగడ్డ కాస్త గోలాక ఇందులోకి ఆల్రెడీ మనం ఉల్లిగడ్డ పేస్ట్ కూడా పక్కకు తీసి పెట్టుకున్నాం కదండి. ఫస్టే పేస్ట్ చేసేసి సో ఇది కూడా మనం యాడ్ చేసేసుకోవాలి. ఇది మంచిగా గోలేదాకా ఒక 2 నిమిషాలు అలా గోలనివ్వాలి. ఇందులో ఒక 1 టీ స్పూన్ అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసి పచ్చివాసన పోయేదాకా కాస్త ఫ్రై చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక నిమిషం అలా కలిపేసుకుందాము. ఇలా ఒక నిమిషం అయిపోయాక ఇందులోకి ఆల్రెడీ మనం స్టఫ్ చేసేసుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, వాటన్నిటిని యాడ్ చేసేసుకోవాలి. ఆ టైంలో ఏదైనా స్టఫింగ్ది ఆ పేస్ట్ ఉంటుంది కదా, మిగిలినా సరే ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. అయితే దీన్ని మంచిగా ఒకసారి కలిపేసేసుకొని ఒక 5 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్ లోనే పెట్టేసుకొని ఈ వంకాయలు మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. సో ఇలా ఒకసారి అయితే మొత్తం అంతా కలిపేసుకుందాము. ఇలా అంతా కలిపేశాక మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లోనే కలిపేసుకుంటూ ఉండాలండి. కాస్త ఫ్రై చేసేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. చూడండి ఇలా మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి. ఇలా కాస్త ఒక 5 నిమిషాలు అయిపోయాక ఫస్ట్ అయితే కొంచెం చింతపండు రసం అయితే యాడ్ చేసేసేయండి. నేనైతే ఇక్కడ ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టేసుకున్నానండి. ఇలా ఒక 2 సెకండ్ అలా ఉడికాక మనకి కావాల్సినవి యాడ్ చేసుకోవచ్చు. వాటర్ ఫస్ట్ అయితే చింతపండు రసం అయితే యాడ్ చేసుకుందాం. ఇదైతే సుమారుగా నేను ఒక 250 ml వరకు తీసేసుకున్నానండి. అన్ని వాటర్ అయిపోయాయి. ఇలా కాస్త చింతపండు రసం అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాక మనకి ఈ కన్సిస్టెన్సీలో అయితే వస్తుందండి. ఇలా కనిపిస్తుంది కదా. మనం ఇప్పుడు దీన్ని అయితే ఇంకా హై ఫ్లేమ్ లో పెట్టేసేసుకొని మనకు వంకాయలు అనేటివి మంచిగా ఉడికేదాకా ఉడికిచ్చేసేసుకోవాలి మూత పెట్టేసి. సో ఇది ఒక 15 మినిట్స్ అన్నా పడుతూ ఉంటుందండి. మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి. ఇలా ఉడకడం ఒక 5 నిమిషాలు అయిపోయాక మీరు ఉప్పు కారం టేస్ట్ చూడండి. సరిపోయింది అంటే పర్వాలేదు, లేదు అంటే మాత్రం ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇది ఉడికేటప్పుడే కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అంతా సేమ్ పల్లీల నువ్వుల పొడి కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. అండ్ అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, కొబ్బరి ఉన్ను గసాలు పట్టిన పొడి అండి. అండ్ అలాగే ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి. వీటన్నిటిని యాడ్ చేసేసుకొని మంచిగా ఉడకబెట్టేసుకోవాలి దగ్గరకు వచ్చేంత వరకు. మీకు ఏ గ్రేవీ కన్సిస్టెన్సీ అంటే కాస్త దగ్గరగా ఉంటే బాగుంటుంది అనుకుంటే కాస్త దగ్గరకు వచ్చేంత వరకు ఉడకబెట్టేసేయండి. చూడండి మనకి 10 మినిట్స్ అయిపోయాక ఆయిల్ ఎంత బాగా సైడ్ కి అలా పేర్కొంటుందో పైనకి ఇట్లా వస్తుంది చూడండి, సపరేట్ అవుతుంది. నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. మీకు ఇంకా దగ్గరికి కావాలనుకుంటే మాత్రం ఇంకొద్దిసేపు సిమ్ లోనే పెట్టేసి ఉడికిచ్చేసేసేయండి. అండ్ లాస్ట్ లో నేనైతే కొంచెం గరం మసాలా యాడ్ చేసేస్తున్నాను. అండ్ లాస్ట్ ఫినిషింగ్ టచ్ కాస్త కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒక్క నిమిషం అలా కలిపేసేసుకొని కొంచెం ఒక్క నిమిషం అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, వేడి వేడిగా మనకి గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే అండి. ఇది వేడి రైస్ లోకైనా రోటీలోకైనా సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది. ఫంక్షన్స్ లోకి అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. బిర్యానీలోకి అయితే ఇంకా అదిరిపోతుందండి. మరి డెఫినెట్ గా ట్రై చేసేసేయండి. నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఓకే, హాట్ గా సర్వ్ చేసేసుకుందాం. నా వీడియో మాత్రం నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.